కేవలం 5,000తో 605 గజాల భూమిలో 630 స్క్వేర్ ఫీట్ సింప్లెక్స్ హౌస్ కేవలం 36 లక్షలు మాత్రమే. నమస్కారం అనిల్ సింగ్ గారు. నమస్తే శిరీష. సో బిజినెస్లో చాలా రకాలు ఉంటాయి సార్. అంటే పెట్టుబడి తక్కువ పెట్టి చేసేవాళ్ళు ఉంటారు, అసలే పెట్టుబడి పెట్టకుండా బిజినెస్ చేసేవాళ్ళు ఉంటారు. ఎస్పెషలీ మనం కనుక స్మాల్ అండ్ మైక్రో బిజినెస్ చేసే వాళ్ళని గురించి మనం మాట్లాడుకోవాలి అంటే వాళ్ళకు సంబంధించిన వరకు మైక్రో స్మాల్ అంటే చాలా చిన్నగా, చాలా పెట్టుబడి కూడా చాలా తక్కువగా ఉంటుంది. సో అలాంటి వాళ్ళ కోసం స్పెషల్గా లోన్ అనేది ప్రొవైడ్ ఆప్షన్ ఉందంటారా సార్? ఖచ్చితంగా ఉంది. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలోనే ప్రత్యేకంగా ఈ లోన్ ఇవ్వబడుతుందండి. అండ్ నిజంగా నేను చెప్పాలి, మన మైక్రో అండ్ స్మాల్ స్కేల్ ఎంటర్ప్రైజెస్ ఎవరైతే ఉన్నారో చాలా 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 అదృష్టవంతులు. ఎందుకంటే ఇందులో ముఖ్యంగా నేను ఇంకొక విషయం చెప్పాలి. న్యూ అండ్ ఎగ్జిస్టింగ్ మైక్రో అండ్ స్మాల్ కంపెనీస్కి ఈ లోన్ ఇవ్వబడుతుంది. అది కొత్త వ్యాపారమైనా లేదంటే ఆల్రెడీ ఎగ్జిస్టెన్స్లో ఉన్న వ్యాపారమైనా. ఇంకొక మాట చెప్తా, చాలా స్ట్రాంగ్గా సపోర్ట్ చేయాలి ఎస్సీ ఎస్టీ వారి కోసము. ముఖ్యంగా ఇది డిజైన్ చేయబడింది వాళ్ళ కోసం కూడా. ఓకే, ఒకవేళ వాళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్లో ఉన్నారా, అబ్బే లేదే మ్యానుఫ్యాక్చరింగ్లో లేము, మేము సర్వీస్ ఇండస్ట్రీలో ఉన్నాము, వాళ్ళిద్దరు సెక్టర్స్కి కూడా ఈ లోన్ ఇవ్వబడుతుంది. సో దట్స్ ద బ్యూటీ. నా ముఖ్యంగా ఏంటంటే, సరే ఇవన్నీ తెలుసుకునే ముందు ఫస్ట్ లోన్ ఎంత ఇస్తారు, అమౌంట్ ఎంత ఇస్తారు, దాని కండిషన్స్ ఏంటి, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఏంటి, ఎలిజిబిలిటీ క్యారెక్టర్ ఏంటి, ఎగ్జాక్ట్లీ. నా ఎలిజిబిలిటీ గురించి చెప్తాను. ఎవరైతే దర్జాగా లీగల్ ఫామ్లో బిజినెస్ని రిజిస్టర్ చేసుకున్నారు, అది ప్రొపరేటర్షిప్ అవ్వచ్చు, పార్ట్నర్షిప్ అవ్వచ్చు, దాంట్లోనే వాళ్ళు మైక్రో అండ్ స్మాల్ ఎంటర్ప్రైజెస్ స్కీమ్లో రిజిస్టర్ అయ్యి ఉండాలి. అంటే ఉద్యమ ఆధార్లో కూడా రిజిస్టర్ అయ్యి ఉండాలి. అది చాలా సింపుల్ అండి. మీ సేవలో వెళ్ళేసేసి మీరు డైరెక్ట్గా అప్లికేషన్ సబ్మిట్ చేస్తే విత్ ఇన్ నో టైంలో అది అయిపోతుంది. నా కమింగ్ టు లోన్ టర్మ్లో మనం మాట్లాడుకోవాలి అంటే చాలా ముఖ్యంగా ఏంటంటే, అసలు ఎంత అమౌంట్ ఇస్తున్నారో అది నేను మీకు చెప్తా. ఫస్ట్ ఇది మైక్రో అండ్ స్మాల్ వాళ్ళు అందరూ షాక్ అవుతారు, ప్లెజెంట్గా ఫీల్ అవుతారు, హ్యాపీ. లిటరల్గా మీరు ఇమీడియట్గా అప్రోచ్ కూడా స్టార్ట్ అవ్వడం చేసేస్తారు. ఎందుకంటే చిన్న చిన్న బిజినెసెస్కి చిన్న అమౌంట్ కదండి కావాల్సింది. 50,000 ₹1,00,000 మహా అంటే 10 లక్షలు అనుకుందాం, 25 లక్షలు ఇస్తున్నారు లోన్. ఓహో, ఈ స్కీమ్లో 25 lakhs లిటరలీ. అండ్ ఇంకో విషయం అంటే ఓన్లీ స్మాల్ అండ్ మీడియం మైక్రో, దాట్స్ ఇట్. సో వీళ్ళకే ఇస్తున్నారు. అండ్ 25 lakhs ఇస్ హ్యూజ్ అమౌంట్, చాలా సార్, చాలా పెద్ద మనీ. నా ఇంకొక విషయం, మిగతా సెక్టర్లో ఉన్న మిగతా లైక్ అదర్ కాస్ట్ వాళ్ళందరికీ కూడా మినిమం 30%, 40%, 25% మార్జిన్ మనీ పెట్టాలి. ఇక్కడ వీళ్ళకి ఓన్లీ 5%. సో ఇట్స్ బ్యూటిఫుల్ అండి. ఎందుకంటే ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ కమ్యూనిటీలో ఉన్న ఆడవాళ్ళు కానివ్వండి, మగవాళ్ళు కానివ్వండి, వీళ్ళందరికీ కూడా చాలా స్ట్రాంగ్ సపోర్ట్ ఇవ్వాలని చెప్పే ఉద్దేశంతో తెలంగాణ రాష్ట్రంలో ఇది ఫైనాన్షియల్ కార్పొరేషన్ వాళ్ళు ఇస్తున్న లోన్. ఇది అప్ టు 25 lakhs. అబ్సల్యూట్లీ, అక్షరాల 25 లక్షలు. నా కమింగ్ టు ది, ఇప్పుడు మీరు ఆల్రెడీ బిజినెస్ చేద్దాం అనుకున్నారు అంటే, గట్టిగా నిర్ణయించారంటే ఏదో ఒక విధంగా ఒక చిన్న ఎగ్జిస్టెన్స్ ఉంటుంది మీకు. ఆర్ లేదంటే ఆల్రెడీ బిజినెస్ చేస్తున్నారంటే వాళ్ళ దగ్గర ఎలాగో చిన్న చిన్న ఆస్తులు ఉంటాయి. ఇప్పుడు ఎవరైతే లోన్ తీసుకుంటారో, ఫర్ ఎగ్జాంపుల్ ₹1,00,000 లోన్ కావాలంటేనే కనీసం మీరు ₹1,00,00,000 ఆస్తి చూపెట్టాలి. ఇక్కడ మీరు 25 లక్షల లోన్కి మీరు చూపించాల్సింది మినిమం 50% వాల్యూ ఉన్న ఫిక్స్డ్ యాజెటో, మీ మెషినరీనో, లేదంటే మీ ఆస్తులు ఉంటే ఏదన్నా మీరు చూపెట్టచ్చు. దట్ ఈస్ అన్ ఆప్షన్ అనమాట. నా ఇందులో ఛార్జెస్ ఉంటాయి. ఇప్పుడు ఎస్ఎఫ్సి మీకు ఆ లోన్ ఇస్తుందంటే పాపం వాళ్ళ ప్రాసెసింగ్కి మొత్తం డీటెయిల్స్ ఇవ్వాలి. కానీ జనరల్గా మనం బ్యాంక్ నుంచి తీసుకుంటే 3%, 5% ఉంటాయండి ఛార్జెస్, సర్వీస్ ఛార్జెస్. ఇక్కడ ఓన్లీ 0.5% మాత్రమే, 0.5% మాత్రమే, ప్లస్ జిఎస్టీ. సింపుల్గా 0.5% సర్వీస్ ఛార్జ్ ఉంటుంది. అది క్లియర్గా ఆల్రెడీ మెన్షన్ చేసి వాళ్ళు తీసుకుంటున్నారు. నా టెన్యూర్, దిస్ ఇస్ అ బ్యూటీ. ఎందుకంటే తీసుకున్న లోన్ కాస్త భారం అవ్వకూడదు, అది నెత్తి మీద కొండ కూర్చోకూడదు, అది ఆయుధంలా మారాలి. సో కాబట్టి ఏం చేశారంటే 3 years, 4 years, 5 years, 6 years, 7 years, 8 years వరకు టైం ఉంది. చాలా లాంగ్ పీరియడ్ మనకి ఇచ్చారు, ఎక్స్ట్రీమ్లీ లాంగ్. ఇప్పటిదాకా నేను ఇంత ఎక్కువ టెన్యూర్ ఉన్న లోన్ నేను చూడలేదు, నిజంగా చెప్తున్నాను. సో నా
ఇందులో ఇంకొక గుడ్ న్యూస్, ఏంటి సార్? ఆ 8 సంవత్సరాల టెన్యూర్తో పాటు మీకు 2 years మొరటోరియం కూడా ఇవ్వబడుతుంది. అంటే మీరు తీసుకున్న డబ్బుని మీరు బిజినెస్లో పెట్టేసి స్టార్ట్ చేసి కంటిన్యూ చేసి గ్రో అవ్వడానికి టైం పడుతుంది కదండి. అవును, సంవత్సరము 6 నెలల్లో పట్టచ్చు, Easy గా. కానీ 2 సంవత్సరాల టైం ఇస్తున్నారు ఇక్కడ మీకు మొరటోరియం. అంటే మీరు ఈఎంఐ స్టార్ట్ అవ్వదు, ఓన్లీ ఇంట్రెస్ట్ కడితే సరిపోతుంది ప్రతి నెల. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ దిస్ లోన్. నా ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్కి 8 years టెన్యూర్ ఇస్తున్నారు, 2 years మొరటోరియం ఇస్తున్నారు. సర్వీసెస్ సెక్టర్లో ఉన్న వాళ్ళకి 5 సంవత్సరాల టెన్యూర్ ఇస్తున్నారు అండ్ 6 months సర్వీసెస్లో ఉన్న వాళ్ళకి మొరటోరియం ఇస్తున్నారు అనమాట. సో 2 different బిజినెసెస్ కాబట్టి 2 different టెన్యూర్స్, 2 different మొరటోరియంస్. సో ఈ డీటెయిల్స్ తెలుసుకున్న తర్వాత నిజంగా నేను చెప్తున్నాను, దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఆప్షన్ అండి. ఇమ్మీడియట్గా వెళ్ళిపోండి అండ్ స్టార్ట్ అప్లయింగ్. ఎనీ డౌట్స్ ఉన్నా కానీ అనిల్ సింగ్ మీతో పాటు ఉన్నాడు, తప్పకుండా నేను హెల్ప్ చేస్తాను. ఎస్ సార్, చాలా బాగుంది. అండ్ ఎస్పెషల్లీ చాలా మంది కూడా ఈఎంఐ కట్టాలి, ఆ టెన్షన్ పీరియడ్ ఉంటుంది, దగ్గరకు వస్తుంది అని. Yes. కానీ దీనికి ఆ డ్యూరేషన్ ఎక్కువగా ఉంది. చాలా. చాలా మంది నాకు తెలిసి ఒకవేళ లోన్ తీసుకోవాలి అనుకుంటే ఈ ఆప్షన్ చూసే వాళ్ళు ఇందులో లోన్ అప్లికబుల్ బెటర్ చేసుకుంటారు. సో మరి ఇలా ఎవరైనా కూడా బిజినెస్ పరంగా కావచ్చు, లోన్స్ పరంగా కావచ్చు, స్కీమ్స్ పరంగా కావచ్చు, లేదు అప్పులు ఉన్నాయి, ఎలా బయటపడాలి, ఫైనాన్షియల్ డిసిప్లిన్, ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఎలా నేర్చుకోవాలి, డబ్బుల్ని ఎలా సేవ్ చేయాలి అనుకునే వాళ్ళు ఏ రకంగా మిమ్మల్ని అప్రోచ్ చేసే ఛాన్స్ ఉందంటారు? ఇది ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ విషయం శిరీష, ఎందుకంటే ఈ సబ్జెక్ట్ చాలా క్లోజ్ టు మై హార్ట్. ఎందుకంటే ఈ విషయం నేను ఎందుకు చెప్తున్నానంటే, ముఖ్యంగా మనం ఇండియాలో మనం చూసింది ఏంటంటే ప్రైమరీ ఎడ్యుకేషన్, హయ్యర్ ఎడ్యుకేషన్ అండ్ ఎనీ కైండ్ ఆఫ్ అ ప్రొఫెషనల్ ఎడ్యుకేషన్లో ఫైనాన్స్, పర్సనల్ ఫైనాన్స్, లోన్స్, క్రెడిట్ స్కోర్ ఇవన్నీ గురించి ఎక్కడ కూడా చెప్పరు. ప్రాబ్లం అక్కడే వచ్చిందండి. ఎందుకంటే ఇండియా ఈజ్ ఎ హ్యూజ్ కంట్రీ అనమాట. 140 కోట్ల జనాభాలో అందరికీ ఫుల్ ఇన్ఫర్మేషన్ అంటూ లేదు, ఫుల్ నాలెడ్జ్ అంటూ లేదు. అందరూ ఏం చేస్తారంటే ఒక చిన్న జాబ్ వచ్చినా రాకుండా ఒక అప్పు తీసేసుకుంటారు, తిరిగి కడదాం అంటారు. కట్టే సమయంలో ఏమవుతుందంటే ఇంకొక ఎమర్జెన్సీ అరైజ్ అవుతుంది, ఇంకొక అప్పు తీసుకుంటారు. దానివల్ల ఏమవుతుందంటే అదొక విషియస్ సర్కిల్లో వాళ్ళు ఇరుక్కుపోతూ ఉంటారు, కూరుకుపోతూ ఉంటారు. వాళ్ళకు సొల్యూషన్ అనేది కనపడదు. అంటే ఫైనాన్షియల్ డిసిప్లిన్ అంటే ఏంటి, వాట్ ఈస్ ఫైనాన్షియల్ అవేర్నెస్, వాట్ ఈస్ ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్, ఆ ట్రైనింగ్, ఆ నాలెడ్జ్ లేనందువల్ల 100% చాలామంది సఫర్ అవుతున్నారు. వాళ్ళందరి కోసము మనం ఒక గోల్డెన్ ఆపర్చునిటీ ప్రొవైడ్ చేస్తున్నాము. ఒక ఎక్స్క్లూజివ్ ట్రైనింగ్ క్లాస్ తీసుకోబోతున్నాము. ఇది మామూలు ట్రైనింగ్ క్లాస్ కాదు, ఇట్ విల్ బీ ది మాస్టర్ క్లాస్ అనమాట. సో క్లాసులకే మాస్టర్ క్లాస్ కాబోతుంది ఈ క్లాస్, ఆన్లైన్ ప్లస్ ఆఫ్లైన్. సో రాబోయే ఇన్ఫ్యాక్ట్ 17 December రోజున మార్నింగ్ 11 AM నుంచి 4 o'clock వరకు ఆన్లైన్ ప్లస్ ఆఫ్లైన్ క్లాస్ ఉండబోతుంది. ఇది ఒక ఎక్స్క్లూజివ్ మాస్టర్ క్లాస్ కాబట్టి ఇందులో బేసిక్స్ ఆఫ్ మనీ, అంటే మనీని ఎలా డీల్ చేయాలి, మనీతో చెలగాలాడితే ఒకవేళ ఎనీ కైండ్ ఆఫ్ రిస్క్ తీసుకుంటే ఎలాంటి ఫ్యూచర్లో ప్రాబ్లమ్స్ వస్తాయి, అవన్నీ కూడా ఇన్ డీటెయిల్గా ఒక బ్యాంకర్ ఫ్రెండ్లీ కస్టమర్గా ఎలా తయారవ్వాలి, అది బిజినెస్ రూపంలో అయినా కానివ్వండి, పర్సనల్ లోన్ కానివ్వండి, హౌస్ లోన్ కానివ్వండి, ఇవన్నిటికీ కూడా మిమ్మల్ని ప్రిపేర్ చేసే ఈ క్లాసు ఖచ్చితంగా అటెండ్ అవ్వాలి. ఎందుకంటే ఇందులో మీకు పూర్తి డీటెయిల్స్ స్ట్రాంగ్గా అండ్ ఆన్ డాట్గా మీరు నేర్పించబడతాయి. కాబట్టి మార్నింగ్ 11 to 4 PM స్క్రీన్ పైన కనిపిస్తున్న నంబర్కి కాల్ చేయండి, లేదంటారా వాట్సాప్ మెసేజ్ అన్న పెట్టండి, మీకు మా టీం పూర్తి సహాయం అందజేస్తుంది. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని సంప్రదిస్తే సరిపోతుంది. అబ్సల్యూట్లీ శిరీష. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ శిరీష.